కొంత, వందలు వందలు వందలు. ఈరోజు మెయిన్ లైన్ చర్చెస్గా భాషిస్తున్న కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ చర్చెస్ అన్నీ దాదాపుగా ఒక్కడి కష్టం కదా, ఇంకెవరూ కష్టపడలేదంటలేదు, దాదాపు ప్రధాన వాటా అయింది కదా. నేనంటాను, ఎందరూ హతసాక్షులైపోదే లేదు ఈ నేల మీద, ఎందరూ జీవితం అంతా సువార్త ప్రకటనకే ధారపోయలేదు. ఇంతమంది ఇన్ని వేల సంవత్సరాలుగా కష్టపడితే కూడా ఇంకా చోటుందంట, ఇంకా చోటుందంట. తమ్ముళ్ళు, మీరు దేవుని సేవకు రావడానికి ఇది కారణం కాకూడదా? నువ్వు తలాంతులు కలిగి, కృప కలిగి, ఆత్మను కలిగి, ఆత్మల సంపాదనలోకి ఉరకడానికి ఇది కారణం సరిపోదా?